సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ ఇది. ఫస్ట్ యూనిట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే ప్లాంట్ ఫిజియాలజీలో థర్డ్ లెసన్ ఎంజైమ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మొక్కలలో రవాణా ఖనిజ పోషణ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ లెసన్ ఎంజైమ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఎంజైమ్ అంటే ఏంటి, అసలు ఎంజైమ్స్ అనేవి మన బాడీలో ఏ విధంగా పనిచేస్తాయి, ఎంజైమ్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి, అలాంటి వాటన్నింటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎంజైమ్లు ఉత్ప్రేరక ధర్మాన్ని కలిగిన ప్రోటీన్. అసలు ప్రోటీన్స్ అంటే ఏంటి? కొన్ని రకాల అమినో యాసిడ్స్ కలిసి ప్రోటీన్స్ లాగా తయారవుతాయి. ఈ ప్రోటీన్స్ అనేటి మన శరీరం కొన్నిటిని తయారు చేసుకుంటుంది, అలాగే మనకి ఆహారం ద్వారా కూడా కొన్ని మన శరీరానికి చేరుతాయి అన్నమాట. ఇక్కడ ఎంజైమ్ అంటే ఏమంటున్నారు? ఎంజైమ్ అనేది కూడా ఒక రకమైన ప్రోటీనే. అయితే ఆ ప్రోటీన్కి ఏం కలిగి ఉండాలి? ఉత్ప్రేరక ధర్మాన్ని కలిగి ఉండాలి. ఉత్ప్రేరక ధర్మం అంటే ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ని వేగవంతం చేస్తాయి అన్నమాట. అంటే ఫాస్ట్గా జరగడంలో ఉపయోగపడతాయి. అలాంటి ప్రోటీన్స్ని మనం ఏమనొచ్చు? ఎంజైమ్లు అంటాం. అంటే ఎంజైమ్లన్నీ ప్రోటీన్లే, కానీ ప్రోటీన్లన్నీ ఎంజైమ్లు కావు. వేటికైతే ఉత్ప్రేరక ధర్మం ఉంటుందో, అంటే ఏవైతే రసాయన చర్యలలో పాల్గొని ఆ చర్యను పూర్తి చేస్తాయో తొందరగా, అలాంటి వాటినే మనం ఎంజైమ్లు అంటాం. అన్ని రకాల ప్రోటీన్లని ఎంజైమ్లు అనం, కానీ ఎంజైమ్లన్నింటినీ ప్రోటీన్లని చెప్పొచ్చు అనమాట. చూడండి, అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే, అయితే ఇవి ఉత్ప్రేరకత శక్తితో ఉండే కేంద్రకామ్లాలు. అంటే వాటికి ఏముంటుంది? ఉత్ప్రేరక శక్తి. అంటే జనరల్గా మనం చెప్పాలంటే ఏదైనా ఒక గొడవ జరుగుతుంది అంటే గొడవను పెంచే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని మనం ఎంజైమ్స్గా తీసుకోవచ్చు అనమాట. ఉత్ప్రేరక శక్తి అంటే ఆ చర్యను పూర్తి చేసే కెపాసిటీ ఉండే ప్రోటీన్స్ని మనం ఎంజైమ్లు అంటాం. కొన్ని కేంద్రకామ్లాలు కూడా ఎంజైమ్లుగా పనిచేస్తాయి. మనం ప్రోటీన్లు అన్నాం కదా, అలాగే రైబోజోమ్ అనేది ఒక కేంద్రకామ్లం, న్యూక్లిక్ యాసిడ్. ఇది కూడా ఎలా పనిచేస్తుంది? మనకి ఎంజైమ్ లాగే పనిచేస్తుంది. కేంద్రకామ్లమైన రైబోజోమ్ అంటే అది జనరల్గా న్యూక్లిక్ యాసిడ్, కానీ రైబోజోమ్ అంటే ఎంజైమ్ లాగా పనిచేసేది ఏంటంటే 23S రైబోజోమల్ ఆర్ఎన్ఏ. 23S ఆర్ఎన్ఏ అనేది మనం ఏం చెప్పొచ్చు? ఇది ఒక ఎంజైమ్ అని చెప్పొచ్చు అనమాట. 23S ఆర్ఎన్ఏ అనేది రైబోజోమ్. ఈ రైబోజోమ్ అనేది ఏంటి? ఒక ఎంజైమ్. కేంద్రకామ్లంగా ఉండే రైబోజోమ్ ఏంటంటే 23S ఆర్ఎన్ఏ. ఎంజైమ్కి మనకి ప్రాథమిక నిర్మాణం, ద్వితీయ నిర్మాణం, తృతీయ నిర్మాణం, అంటే వాటి స్ట్రక్చర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఎంజైమ్లో క్రియాశీల స్థానం ఏర్పడటకు కారణం ఏంటి అంటే ఎంజైమ్ అనేది తృతీయ నిర్మాణంలో నొక్కులు లేదా సంచులుగా ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్గా ఇది ఒక ఎంజైమ్ అనుకుంటే దీన్ని మనం క్రియాశీల స్థానం అని అంటాం. ఈ క్రియాశీల స్థానం ఏర్పడడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి జనరల్గా ఎంజైమ్లో క్రియాశీల స్థానం ఏర్పడడం ఏంటంటే అక్కడ నొక్కు లేదా సంచిగా ఏర్పడి ఉంటుంది కాబట్టి మనకి అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఎంజైమ్లు అధిక రేటులో చర్యలను ఉత్ప్రేరితం చేయడానికి కారణం ఏంటి అంటే అది ఎందుకు అసలు అది ఏదైతే రియాక్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది ఒక చర్య. ఇలా మారాలంటే హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ఉందనుకోండి, ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ఇలా ఉందనుకోండి, ఇది క్రియాశీల స్థానం, ఇక్కడ సూటబుల్ అయ్యే ఎంజైమ్ ఉంటుంది అనమాట. హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ అనేది అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్ అనేది ఫాస్ట్గా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనే దాన్ని ఏర్పరుస్తుంది. అలా ఏర్పరచడానికి గల కారణం ఏంటి అంటే ఎంజైమ్కి ఎక్కడైతే క్రియాశీల స్థానం ఉంటుందో అధస్థ పదార్థం ఇమడగలిగే నొక్కు, అంటే ఇది క్రియాశీల స్థానం. ఇక్కడికి వచ్చి యాసిటీస్గా దానికి సరిపోయేంత అక్కడ ఫిట్ అయ్యేటట్లు ఎంజైమ్ ఉందనుకోండి, అప్పుడు యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎంజైమ్ ఉత్ప్రేరకాలు అనేటి వేటితో అనేక విధాలుగా విభేదనాన్ని చూపుతాయంటే అసేంద్రియ ఉత్ప్రేరకాలతో విభేదనాన్ని చూపిస్తాయి. అసలు అసేంద్రియ ఉత్ప్రేరకాలు సమర్థవంతంగా పనిచేయడానికి కారణమయ్యే పరిస్థితులు ఏంటంటే అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనాల వద్ద యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంజైమ్లు అనేవి ఎప్పుడు చెడిపోతాయంటే అవి ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, అధిక ఉష్ణోగ్రత అంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటే ఎంజైమ్స్ అనేవి వాటి యాక్టివిటీ అనేది పనిచేయదు. ఎక్కడ అంటే వేడి బీటలు, సల్ఫర్ బుగ్గలు వంటి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఉత్ప్రేరక శక్తిని కలిగి ఉంటాయి. ఈ ఉష్ణ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.
40 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా జనరల్గా ఉన్న ప్లేస్లలో అయితే అవి యాక్టివ్గా పనిచేయవు. కానీ వేడి బీటలు, సల్ఫర్ బుగ్గలు ఇలాంటి వాటిలలో మాత్రం ఉష్ణ స్థిరత్వాన్ని ఎంజైమ్లు అనేటివి కలిగి ఉంటాయి. ఇవి ఎంజైమ్ల గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మనం నెక్స్ట్ వీడియోస్లలో అసలు అవి రసాయన చర్యలు ఎలా జరుపుతాయి, అధిక రేట్లో జరిగేటటువంటి రసాయన మార్పిడులు, ఎంజైమ్లు కలుగజేసే విధానము, అలాగే ఎంజైమ్ యొక్క చర్యా స్వభావము, క్రియాశీలతను ప్రభావితం చేసే కారకాలు, వీటన్నింటి గురించి 1 by 1 తెలుసుకుందాం.